గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు 8వ తరగతి 5వ పాఠ్యాంశమైనటువంటి అజాంత చిత్రాల గురించి చెప్పుకుంటున్నాము. అజాంత చిత్రాలు ఇది 8వ తరగతిలోని 5వ పాఠ్యాంశం. ఇప్పటి వరకు మనం 4 పాఠాలు చెప్పుకోవడం జరిగింది. ఆ 4 పాఠాలకు సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు కానీ పాఠ్యాంశాన్ని కానీ నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము ఈ 5వ పాఠ్యాంశమైనటువంటి అజాంత చిత్రాల గురించి నేర్చుకుందాం. ఇది రచించింది నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు గారు రచించడం జరిగింది. ఇది యాత్రా రచన. ఏ ప్రక్రియ చెందినటువంటిది అంటే యాత్రా రచన. మనం ఎప్పుడైనా ఒక ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మానవుడు జీవితంలో నిరంతరం ఏదో ఒకటి తెలుసుకోవడానికి తాపత్రయపడుతూ ఉండాలి. మరి అలాంటి తాపత్రయంలో ముఖ్యంగా విహారయాత్రలు అనేవి ప్రధానంగా మనిషిని ఆసక్తిని ఆలోచన పెంపొందించడం ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనాత్మకమైనటువంటి పాఠ్యాంశం ఈ అజాంత చిత్రాలు. ఇక్కడ మనకు చిత్రం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో పిల్లలను విహారయాత్రలు తీసుకెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఒక బస్సు, పాఠశాల ఇవన్నీ మనకు అక్కడ రూపొందించారు. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని విహారయాత్ర తీసుకెళ్తూ అనేక విషయాలు తెలియజేయాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. పై ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పాఠం బొమ్మ ద్వారా మనం ఈ ప్రశ్న జవాబులు చెప్పాలి. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పై చిత్రంలో ఎవరున్నారు? ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒక వ్యాన్ డ్రైవర్ ఉండు, స్కూల్ ఉంది. వాళ్ళు వ్యాన్ ఎక్కుతూ మాట్లాడుతున్నారు. విహారయాత్ర అంటే ఏంటి, ఎందుకు వెళ్తారు? మనం విజ్ఞానం పెంపొందించుకోవడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి విహారయాత్రలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక అందమైన ప్రదేశాన్ని దృశ్యాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, సంతోషం కలుగుతుంది. అది జీవితంలో మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉద్దేశం, ఈ పాఠ్యభాగ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చాడు ఈ పాఠ్యాంశాన్ని? భారతీయ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం యొక్క చరిత్రను చెప్పడానికి, సంస్కృతిని తెలియజేయడానికి ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా తెలియని మూర్ఖత్వం, నిర్లక్ష్యం, మనసుల యొక్క స్వార్థం వల్ల ఈరోజు అవన్నీ పాడైపోతున్నాయి. మరి ఇట్లా కాపాడుకోవాల్సిన ప్రాధాన్యత మనకు ముఖ్యమైనటువంటిది. అదే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత చూడండి, ఈ పాఠ్యభాగ రచయిత గురించి తెలుసుకుందాం. సార్ చూడండి, పాఠ్యభాగ రచయిత గురించి మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠ్యభాగ రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు. చూడండి, ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాం కదా, ఈయన నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు ఒకసారి చూడండి ఒకసారి, ఈయన నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ మనం పాఠ్యభాగం గురించి ఆయన గురించి తెలుసుకున్నాం. నార్ల వెంకటేశ్వరరావు గారు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతారం అనే గ్రామంలో జన్మించారు. ఈయన 1908 డిసెంబర్ 1వ తారీఖున కృష్ణా జిల్లాలోని కౌతవరం అనే గ్రామంలో జన్మించాడు. ఈ కౌతారం అనేది మనకు అనంతపురం జిల్లాలో కూడా కూరుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది, ఇది కృష్ణా జిల్లాలోని కౌతారం అనే గ్రామంలో జన్మించాడు. ఈయన రష్యన్ కథలు, నరకంలో హరిశ్చంద్రుడు, నార్ల వారి మాట మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్ల వారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలితో సాగుతుంది. చూడండి, ఈయన రచించిన రచనలు ఏంటి? నరకంలో హరిశ్చంద్రుడు, నార్ల వారి మాట, ఇలాంటి గ్రంథాలు ఎన్నో రచించాడు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. ఈయన అనేక పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశాడు, విమర్శకుడిగా ఉన్నాడు, కవి, నిరంతరం మహామేధావిగా పేరు పొందినటువంటి వ్యక్తి. నార్ల వారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. సరళమైన శబ్దాలు అంటే సులభమైనటువంటి పదాలతోటి చక్కగా భావాలు స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆయన రచన అనేది సాగుతుంది. తర్వాత ప్రక్రియ యాత్రా రచన. ఇక్కడ మనం తర్వాత ప్రక్రియ చెప్పుకుందాం. ఈ ప్రక్రియ యాత్రా రచన.
రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన యాత్రరచన. ప్రక్రియలో చాలా ముఖ్యమైనటువంటిది ఇది యాత్రరచన అనేది. ఈ ప్రక్రియ మనం ఈరోజు మాట్లాడుకుందాము. రచయిత తాను చూసిన ప్రదేశం గురించి వర్ణించే రచన యాత్రరచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి, రమణీయత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. రచయిత అత్యాశ్రయ శైలిలో భావాన్ని తెలియజేస్తాడు. రచయిత ఆత్మాశ్రయ శైలిలో అంటే తాను చూసినట్టుగా తన మనసులో కలిగిన భావాలను ఇక్కడ మనకు చెప్తుండు. ఆత్మాశ్రయం అంటే ఏంటి? తన మనసులో కలిగేటువంటి భావాలు, స్ఫూర్తిదాయకమైన విషయాలను మనకు తెలియజేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తన జీవితంలో మానవుడిగా మనం నేర్చుకునేటువంటి అంశాలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇది యాత్ర రచన ప్రక్రియ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత కవి పరిచయం కూడా చూసుకున్నాం. ఇప్పుడు మన పాఠ్యాంశంలోకి వెళ్దాం. చూడండి, మనం పాఠ్యాంశంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు పాఠ్యాంశాన్ని చూద్దాం. చూసిన ఒక ప్రదేశాన్ని వర్ణించడం, చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన అనుభూతిని వర్ణించడం సులభమా? మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు కానీ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కానీ వర్ణించడం చాలా సులభం. కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమైన విషయం కాదు. ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్ర పంచులో నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? చూడండి, ఇరుకు కొంప నుంచి కదిలి అంటే చిన్న చిన్న ఇరుకు కొంపలైనటువంటి చిన్న చిన్న ఇళ్ళ నుంచి బయలుదేరి ఇరుకు బజార్ల వెంట నడిచిన మనము అంటే నగరంలో మన పడే పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈరోజు నగరంలో మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రం నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని చాలా గొప్పగా ఉంటుంది. అసలు ఆ అనుభూతిని మనం వర్ణించుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మన అపరిమిత జీవితాలతో తల ఎత్తి ఆనంద ఆకాశంలోను అనంతకోటి నక్షత్రాలను పరిగించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? అలాగే పచ్చని చెట్టు కానీ పచ్చికలు కానీ ఎదురుగా కానవచ్చే బస్తులు బతుకుతూ గాల్లో తలలు కెరటాలా లేచి పడుతుండగా దిక్చక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా? చూడండి, పచ్చని చెట్టు కనిపిస్తుంటుంది మనకు. పచ్చిక బయలు అంటే గడ్డితో మొలిచినటువంటి పచ్చిక బయలు కానీ కానవచ్చినప్పుడు మనం బస్తీలో బస్తీ అంటే ఏంటి? నగరంలో బతికే మనము గాలికి తలలు కెరటాల్లా లేచి పడుతుండగా అంటే ఎంట్రుకలు ఆకాశంలో ఆ గాలికి నిండుగా ఎగిరి పడుతున్నప్పుడు దిక్చక్రాన్ని అంటే దిక్చక్రం అంటే ఏంటి? అంటే నాలుగు దిక్కులు తిరుగుతున్నటువంటి విధానం, గాలి తిరుగుతున్న విధానంగా కానవచ్చే పచ్చని వరిచేలు మన ఇటుపక్క తిరిగినా నాలుగు పక్క తిరిగినా పచ్చని వరిచేలే కనిపిస్తుంటాయి. ఆ అనుభూతి వర్ణించడం ఎవరికైనా సాధ్యమా? హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా వర్ణించలేం. హృదయాన్ని ఊపే అంటే మన మనసును కదిలించే ఏ అనుభూతిని కూడా, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని కూడా సులభంగా వర్ణించడం సాధ్యం కాదు. ఇటీవలనే అజాంతా ఎల్లోరాను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చామని మిత్రులు అడిగినప్పుడు నేను వారికి సులభంగా కానీ సవిస్తరంగా కానీ సమాధానం చెప్పలేకపోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావడమే కాక ఆ అనుభూతిలో జీవించి రావడమే కారణమైంది. ఇటీవల నేను అజాంతా చిత్రాలను చూసి వచ్చాను. ఎవరిక్కడ చెప్పింది? నేను అని రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్తుండ్రు. ఇక్కడ నేను అనే పదంతో ఆయన వర్ణిస్తూ ఉండు. ఆయన చూసిన అనుభూతులు చెప్తూ ఉన్నాడు. నేను సులభంగా కానీ సవిస్తరంగా కానీ సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఆ దృశ్యాన్ని చూసి రావడమే కాక ఆ అనుభూతిలో నేను సంతోషంగా జీవించి రావడమే ప్రధాన కారణము అని చెప్తుండు రచయిత. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలు ఉన్నాయి. ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. మనం ఈరోజు చెప్పుకుంటాం చూడండి మహారాష్ట్ర అని. ఈ మహారాష్ట్రకు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి అజంతా గుహలు జల్గాం అనే ప్రాంతానికి 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్ అనే ప్రాంతానికి 55 మైళ్ళ దూరాన ఉన్న ఈ అజంతా గుహలు. ఈ అజంతా గుహలు అనేవి
చాలా గొప్పగా ప్రసిద్ధమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి గుహలు. ఇక్కడ అతి ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రసిద్ధమైనటువంటి శిల్ప సంపద మనను ఆకర్షిస్తూ ఉంది. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతిని సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలు భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకోనంతటి మహోన్నత శిఖరాలు అందుకోవడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. మనం ఈరోజు అజంతా గుహలు చూస్తూ ఉన్నప్పుడు ఆ అజంతా చిత్రాలను దర్శిస్తున్నప్పుడు కలుగుతున్న అనుభూతి మనం అంతకుముందు కానీ ఆ తర్వాత తరంలో కానీ మనం మహోన్నత శిఖరాలు అందుకోవడం గల కారణాలు స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ. చూడండి, మనం గుహనికి వెళ్తుంటే ఇటుపక్క ఒక కొండ ఇటుపక్క ఒక కొండ, ఈ రెండు కొండలు కూడా పచ్చగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈట మధ్యలో జారువారుతూ ఉంటుంది ఒక చల్లని సెలయేరు. ఈ రెండు కొండల మధ్య వాగోర నది. వాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. మనము నది అంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఈ దృశ్యం. ఇక్కడ చూడండి, చక్కని దృశ్యాన్ని మీ కంటికి కనిపిస్తూ ఉంది, చూపిస్తూ ఉన్నాయి కంటికి. చూడండి, ఇక్కడ పచ్చని కొండ, ఇది ఒక కొండ, ఇది ఒక కొండ. ఈ రెండు కొండల మధ్య జలయారుతూ ప్రవహిస్తున్నటువంటి సెలయేరు నది కనిపిస్తుందా మీకు? ఈ నది ఇక్కడ చూడండి, ఈ నది ఓగోర నది అని పిలుస్తుంది దీన్ని. ఈ నది పేరేంటి? వాగోర నది అని పిలుస్తుంది దీన్ని. ఈ వాగోర నది ఎంత చక్కగా ఉందో చూడండి, ఈ ప్రవహిస్తుందో చూడండి. ఆ కొండల నుంచి సెలయేరులోకి నీరు ప్రవహిస్తూ ఉంది. కనిపిస్తుంది కదా చక్కటి దృశ్యం మనకు. తర్వాత చూడండి, మీ పైన మనకు ఆకాశంపై ఆకాశము, తల ఎత్తుకుంటే పైన కనిపించేటువంటి నీలాకాశము, మేము అలరిస్తూ అడవి పువ్వులు, మనల్ని సంతోషపెట్టేటువంటి అడవి పువ్వులు, మేము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. అంటే ఆకాశము, నీలాకాశం ఒక పక్క, చక్కగా సువాసన వెదజల్లుతున్నటువంటి అడవి పువ్వులు ఇంకో పక్క, ఆ పువ్వుల కమ్మని నెత్తావులు మనకు ఒక మత్తును కలిగిస్తుంటే ఒక పక్క. గుహలను చేరే వరకు 2-3 మెలికలు కాబోలు మీరు తిరుగుతారు. అంటే 2-3 మెలికలు తిరుగుతాగా మనం గుహకు చేరుకోలేము. ఈ మెలికలు అడుగు పెడితే దానికి ఒక ప్రపంచం. ఈ మెలికలు అడుగు పెడితే అది ఒక ప్రపంచం. చూడండి ఎలా ఉంటుందో. ఆ ప్రపంచం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇటు కొండ అటు కొండ, చూడండి, ఇదొక కొండ ఇదొక కొండ, ముందు కొండ వెనక కొండ, ఇక్కడ కొండ ఉంటుంది ఇక్కడ కొండ ఉంటుంది. అంటే 4 పక్కల 4 కొండలు ఉంటాయి. చూడండి, ఇటు కొండ అటు కొండ, అంటే ఉత్తరం దక్షిణ కొండలు. ముందు ఒక కొండ ఉంటుంది, వెనక కొండ ఉంటుంది, పైన ఒక కొండ ఉంటుంది, పక్కనే నది, నీలాకాశం, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. అది వేరే ప్రపంచం, అది ఒక సాప్నిక జగత్తు, భూలోక స్వర్గం. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. పైన కొండ కింద కొండ, పక్కనే నది, మన పక్కనే ప్రవహిస్తున్నటువంటి వాగోర నది. మీరు చెప్పుకోలేదు వాగోర నదిని, ఆ వాగోర నది, నీలాకాశం, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, ఈ కమ్మని తావులు. అది ఒక వేరే ప్రపంచం అవుతుంది తప్పితే భూలోక స్వర్గం అని పిలుస్తుంది దాన్ని. భూలోక స్వర్గం అది ఒక సాప్నిక జగత్తు, అదొక కళల ప్రపంచం. సాప్నికం అంటే ఏంటి? కళల ప్రపంచం. భూలోక స్వర్గం ఇంకో మాట, దాన్ని ఏమని పిలుస్తాం? భూలోక స్వర్గం. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టు అవుతుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం. అయితే అజంతా గుహలను సమీపించగానే, తుది మొదలవగానే జగత్తులో లేని నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది. ఆ దృశ్యం తలుచుకున్నప్పటికి కూడా మనకు అంతే జరుగుతుంది. చూడండి, మీకు ఇటుకొండ అటుకొండ మనం చూస్తూ ఉంటాం. మనకు చూడండి, మీకు ఇటు ఉండే కొండ అటు ఉండే కొండ, మేము మెలికలు తిప్పించే కొండ, అన్నీ ఒకటే కొండ. అంటే ఈ ఇన్ని రకాలైనటువంటి కొండలు ఉన్నాయనుకోవచ్చు, అదంతా కూడా ఒకటే కొండ. ఇటుపక్క ఉన్నది కానీ అటు ఉన్నది కానీ మెలికలు తిప్పేది కానీ అంతా ఒకటే కొండ, అన్నీ ఒకటే. కొండ చివర మెలికే వగోర నది జన్మస్థానం. నేను కొండపైకి ఎక్కి చూడలేదు కానీ పైన 7 కొండలు ఉన్నాయట. పైన ఎన్ని ఉన్నాయంట? 7 కొండలు ఉన్నాయంట. అంటే కొల నుంచి కొలనుకు జాలు వాడుతూ 250 అడుగుల ఎత్తు నుంచి
పెద్ద పెద్ద ధారగా ఓగోర్ నది కొండ దిగువకు దూకుతుంది. చూడండి ఎన్ని అడుగులు, సుమారు చెప్పాలంటే 250 అడుగుల పైనుంచి దూకుతుంది. ఒకసాట కాదు, రెండు కాదు. చూడండి కొలనుకు జారువాడుతూ ఓగోరు నది పుట్టిన చోటని అజంత గుహలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇందా చెప్పే కదా, ఓగోరా నది ఎక్కడైతే జన్మించిందో ఆ జన్మించిన ప్రదేశంలోనే అజంత గుహలు ఉన్నాయి. ఎత్తుకుంటూ పెడితే కానీ, సాహసించి పెడితే కానీ కనపడదు ఆ చోటు. మనం ధైర్యంతో సాహసంతో ముందుకెళ్ళి చూస్తే తప్పితే కనిపించిన ప్రదేశం ఆ ఓగోరా నది ఉన్నటువంటి ప్రదేశం. ఓగోరా జన్మస్థానం తెలుసుకోవాలని కుతూహలంతో ఏ సాహసికుడు ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఆదిలో అంటే ఇక్కడ మొట్టమొదట అసలు ఆ గుహలు కనిపెట్టిన ప్రదేశానికి అది ఒక పెద్ద దట్టమైన అడవిలో ఉంటుంది. ఆ జన్మస్థలం ఎక్కడ పుట్టిందో చూడడానికని ముందుకెళ్తున్నప్పుడు ఓగోరా జన్మస్థానం తెలుసుకోవాలని కుతూహలంతో అక్కడికి వెళ్ళాడు ఎవరో. ఇప్పుడు కొండను తవ్వి నది గట్టును రోడ్డు వేశారు. ఆదిలో ఇటుకొండ అటుకొండ మధ్యలో నది, నడవడానికి దారిని ఉండేది కాదంట, నది మధ్య నుంచి నడవలసి వచ్చేదంట. అంటే ఆ మధ్యలో అటుకొండ ఇటుకొండ, ఆ మధ్యలో ఒక నది. మరీ విపరీతం వర్షాలు కురిసి తప్ప నదిలో నీళ్ళు మోకాల్లో తైన ఉండవు. మరీ విపరీతమైనటువంటి వర్షాలు పడితే తప్పితే ఆ నది మధ్యలో ఓగోరా నది పుట్టిన చోటు నుండి అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఓగోరా నది పుట్టిన చోటు కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దానికి వంపులో అజంత గుహలు ఉండగా రెండవ వంపు అయిన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఓగోరా పుట్టినటువంటి ప్రదేశంలో ఈ కొండ ఎలా ఉంటుందంటే అర్ధచంద్రాకారం ఇలా ఉంటుంది. అర్ధచంద్రాకారం అంటే చంద్రుడు సగభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ప్రాంతం. ఇక్కడ దానికి ఒక వంపులో అజంత గుహలు ఉండగా రెండవ వంపు అయిన వలయాకారం అనేది ఒక కట్టడం కనపడుతూ ఉంటుంది. ఒక కట్టడం కనపడుతూ ఉంది. ఈ దాన్ని వ్యూ పాయింట్ అంటాం. వ్యూ పాయింట్ అంటే అక్కడి నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలు చూసేటువంటి ప్రదేశం ఉంటుంది. మధ్యకాలంలో అంటే ఇప్పుడు క్రీస్తు మొదటి కాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంత గుహలు ఉన్న మాట ప్రపంచం తెలియకుండా పోయింది. అంటే ఈ భూమి మీద అడవిలో ఎక్కడో మూలబడిపోయినటువంటి ఇటు గురించి తెలుసుకునేవాడు ఎవరు లేకుండా పోయింది. మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో మొట్టమొదటిసారిగా ఎవరైనా మేజర్ గిల్ ఎప్పుడు 1819లో ఈ మేజర్ గిల్ అనేటువంటి వ్యక్తి 1819లో బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ ఉన్నటువంటి ఈయన వేటకెళ్ళాడు. ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి ఏదో చెక్కడ పని అతని దృష్టిని ఆకర్షించిందంట. సాహసించి అతడు కొండ దిగి ఓగోరా నదిని దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తన కళ్ళ దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది ఆ ఓగోరా నది. చూడండి, ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోతూ ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి ఏదో చెక్కడ పని అతని దృష్టిని ఆకర్షించిందంట. సాహసించి అతడు కొండ దిగి ఓగోరా నదిని దాటుకుంటూ ముందుకెళ్ళాడు. తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తన కళ్ళ దూరంలో చెట్ల సందు కానవచ్చింది అజంత గుహలో ఉన్నటువంటి ఆ ప్రదేశం. అజంత గుహల్లో 16వ దాని శిరోభాగం అని తెలియదట. ఈయన ఏముంది ఇక్కడబ్బా, ఏం కనపడుతుంది, ఏదో ఇక్కడ ఒక ఆకర్షణీయమైన వస్తువు ఉంది చూద్దాము అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ జంతువును తరుముకుంటూ ముందుకెళ్తూ ఉంటే అక్కడ అతను కనిపించింది. కొండ దిగి ముందుకెళ్ళినప్పుడు అతను కనిపించింది ఒక అజంత గుహలో 16వది. ఎన్నోది కనిపించింది అతనికి? 16వది. లోకం మర్చిపోయిన అజంత గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం తొలిసారిగా చూశాడో దాన్నే వ్యూ పాయింట్ అని పిలుస్తాము. అంటే ఈ భూప్రపంచం అంతా కూడా మర్చిపోయి అసలు అజంత గుహలు ఉన్నాయా ఈ లోకంలో అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మేజర్ గిల్ చూసినటువంటి ఆ అజంత గుహను గుర్తించిన ప్రదేశం ఏమంటామంటే వ్యూ పాయింట్ అని పిలుస్తాం. ఏమంటాం దాన్ని? వ్యూ పాయింట్. వ్యవధి లేక నేను వెళ్ళలేదు, కానీ చాలామంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి అజంత గుహలను చూస్తూ ఉంటారు. అంటే నాకు సమయం లేకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, కానీ చాలామంది ఇప్పటికి చాలామంది కూడా ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అజంత గుహలను చూస్తూ ఉంటారు. మరి ఎందుకు వెళ్తారు అక్కడికి? ఆ వ్యూ పాయింట్ చూస్తే అజంత గుహల యొక్క గొప్ప ప్రదేశం కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ నుంచి దర్శించుకోవడం జరుగుతుంది అజంత గుహలను. కాబట్టి మొట్టమొదటిసారిగా అజంత గుహలను కనిపెట్టింది ఎవరు కనిపెట్టారని చెప్పాను? ఈ మేజర్ గిల్, బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి మేజర్ గిల్. ఎప్పుడు ఇది?
1819లో కనిపెట్టడం జరిగింది. చూడండి, బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజాంతగోళ అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అసలు ఈ అజాంతగోళ ఏముందంటే బౌద్ధ మతం గురించి మనకు వివరిస్తూ ఉంటుంది. ఈ బౌద్ధ మతం కొన్ని రోజులు అజరామంగా వెలుగొందింది. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 590లో క్రీస్తుపూర్వంలో జన్మించాడని చెప్తూ ఉంటారు. ఆయన ఆ మతాన్ని ప్రపంచమంతా సాటాడు. ఈరోజు బౌద్ధ మతం ప్రపంచమంతా విరసిల్లుతూ ఉంది. అలాంటి బౌద్ధ మతం ఒక దశలో క్షీణదశ పట్టింది. అంటే దాన్ని కీర్తించడం తగ్గించిన దశలో అజాంతగోళ కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయినాయి అని మన లోకం తెలుసుకుంటుంది. అంటే ఎప్పుడైతే బౌద్ధ మతం క్షీణదశ పట్టిందో అప్పుడు అజాంతగోళం కూడా జనం మర్చిపోయారు. ఎందుకంటే అజాంతగోళం అంతా కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు 9వ శతాబ్దం తర్వాత ఎప్పుడో గుర్తించారు. అంటే భారతదేశంలో విపరీతమైనటువంటి రాజుల దగ్గర నుంచి దోచుకొని పోయినటువంటి బౌద్ధ మతస్థులు దాచిపెట్టినటువంటి ఆ అజంతా శిల్పాలు ఉన్నటువంటి గుహ ప్రాంతాన్ని క్రీస్తు 9వ శతాబ్దంలో ఎవరు ఉపయోగించుకున్నారంటే బందిపోటు దొంగలు. వీళ్ళు సస్యశ్యామలమైనటువంటి భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి దోపిడీ దొంగతనాలు చేసుకుంటూ వచ్చి ఆ గుహలో తలదాచుకునేవారు. దట్టమైన అడవి, వికారమైన అడవిలో ఆ బందిపోటు దొంగలు ఈ బౌద్ధ స్తూపాలు అనేటువంటి అజంతా శిల్పాలు ఉన్నటువంటి ప్రాంతంలో తలదాచుకుంటూ ఉండేవారు. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహలో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగతోని పెక్కు గుహలో కుడ్డి చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయినాయి. వాళ్ళు ఆ గుహల్లో వంట చేసుకునేవారు. ఆ వంట చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ వంట ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ మసి కొట్టుకొని పోతుంది మొత్తం ప్రదేశం అంతా కూడా. అలా మట్టి కొట్టుకొని పోయి సరే చూడండి, ఈ దొంగలు అక్కడ దోచుకున్నటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ వంటలు చేసుకుంటూ ఉండేవారు. వారు ఎప్పుడైతే ఆ వంటలు చేసుకుని పొయ్యి పెట్టారో ఆ పొయ్యి పొగ వల్ల చాలా చిత్రాలు కూడా మసి కొట్టుకొని పోయినాయని చెప్పవచ్చు. సహజంగా మన పూర్వకాలం మన పల్లెలు ఎలా ఉంటాయంటే ఇటుక పెళ్ళలతో పెట్టకుండా గోడలు రాయి పెట్టి ఆ రాయిళ్ళ మీద మట్టితో ఇలా బాగా పోత పోస్తారు. ఈ మట్టి ఏమవుతుందంటే ఎండకెండి నెర్రలిచ్చి పెక్కులు ఊడిపోతుంటుంది. వాటిని మనం ఏమంటామంటే గోడలు అంటాం. ఇక్కడ కూడా అంతే. ఈ గుహలో ఉన్నటువంటి కుట్టి చిత్రాలు అంటే గోడ చిత్రాలు ఇవన్నీ కూడా ఆ మట్టితో పూయడం వల్ల ఎప్పుడైతే ఈ పొగ పెట్టుకొని పోతున్నాయో అవన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి, నెర్రలిచ్చి పడిపోయినాయి. వాటికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండో గుహలో కుట్టి చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరపోవడానికి కారణమై ఉండాలి. అంటే ఈ రెండో గుహలో ఉన్నటువంటి నాశనం కాకపోవడానికి కారణం ఏంటంటే వారికి దొరక్కపోవడం అని మనం చెప్పుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఏమన్నాడంటే అజంతా గురించి ఈ విధంగా వివరించాడు. అజంతా గుహల గురించి చాలా చక్కగా చెప్పాడు. అజంతా గుహలు మనసు ఏదో సాత్విక జగత్తులో తీసుకెళ్తుంది. అంటే ఆ గుహను దర్శిస్తే మన మనసు ఒక కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అయినా అది అతి వాస్తవమైన లోకమే. అయితే కళల ప్రపంచమైనప్పటికీ కూడా అది మనకు వాస్తవమైన లోకమే అని ఆ కుడ్డి చిత్రం గురించి వర్ణించాడు జవహర్లాల్ నెహ్రూ. అంటే అంత గొప్పగా ఆ చిత్రాల గురించి వర్ణించడం జరిగింది. ఇక్కడ అందాలొలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. ఇక్కడ అందాలొలుకుతున్న స్త్రీలు అంటే ఎవరు అంటే చక్కగా అలంకరించుకొని చక్కగా వస్త్రాలు ధరించి అందాన్ని ప్రదర్శిస్తున్నటువంటి స్త్రీలు ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. స్త్రీలు ఉండడం అంటే ఇక్కడ బొమ్మల చిత్రాలు ఉన్నాయి. రాకుమార్తెలు అంటే రాజకుమార్తెలు, గాయకులు అంటే పాటలు పాడేవారు, నృత్యాంగనులు అంటే నృత్యం చేసేవాళ్ళు. ఎక్కడ చూసినా స్త్రీలే. చూడండి ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే. చూడండి ఇక్కడ ఒక స్త్రీ, ఇక్కడ ఒక పురుషుని చూపిస్తూ ఉన్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత అద్భుతమైనటువంటి వర్ణతో ఉన్నాడో. అంటే మనిషి నిజంగా ఇంత రూపం ఉంటుందా అని మనకు తెలిసేలాగా ఉన్నాడు. ఇక్కడ స్త్రీలు చూడండి, మీకు చూపిస్తున్న చూడండి. ఇక్కడ స్త్రీలు చూడండి ఎంత చక్కగా అలంకరించుకోరో. వాళ్ళ చెవులకు ఉన్నటువంటి అలంకారమైనటువంటి వస్తువులు కానీ, తర్వాత వాళ్ళ పాపడి బిళ్ళలు కానీ, వాళ్ళ మెడలో ఉన్న హారాలు కానీ, వారు అలంకరించిన అలంకారం కానీ, వారి యొక్క ఎంట్రుకలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ అందాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఎంత చక్కగా గీశారో చూడండి. అంటే ఈ చిత్రాల వల్ల మనకు తెలిసిన ఉపయోగం ఏంటి, ఈ చిత్రాల వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఆ రోజుల్లో
మానవుడి యొక్క రూపం ఏంటి, మనిషి ఎలా ఉండేవాడు, మనిషి యొక్క జీవన విధానం ఏంటి, ఏ విధమైనటువంటి వస్త్రధారణ ధరించేవారు, ఏ విధమైనటువంటి ఆయుధాలు ధరించేవారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఈ చిత్రాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము అప్పటి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి ఏవి ఈ చిత్రాలన్నీ కూడా. చూడండి, కూర్చున్నవారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళ్తున్నవారు కొందరు. చూడండి, రకరకాలుగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది నడుచుకుంటూ పోతుంటారు, కొంతమంది అలంకరించుకుంటూ ఉంటారు, కొంతమంది ఊరేగింపుకి వెళ్తుంటారు. ఇవన్నీ కూడా మనం అక్కడ చిత్రాల్లో చూడవచ్చు. ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. బోధిసత్వుని అలైక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన ఆ భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజాంతగోలు మొత్తం 29. అజాంతగోలు మొత్తం ఎన్ని? 29. చూడండి, బోధిసత్వుడు యొక్క అలైక సుందర విగ్రహాన్ని చూడండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈయన బోధిసత్వుడు. ఈ బోధిసత్వుడు యొక్క విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూపించారు మీకు. ఇక్కడ ఆయన బోధిసత్వుడు, ఆయన గంభీరమూర్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజాంతగోలు మొత్తం 29. మొత్తం ఎన్నవి? 29. 29 గుహలు ఉన్నాయి అక్కడ. 29లో వాటిలో 5 బౌద్ధ చైత్యాలు అయితే మిగిలిన బౌద్ధ విహారాలు. బౌద్ధ చైత్యాలు, బౌద్ధ విహారాలు 2 రకాలు ఉన్నాయి. విహారం అంటే ఏంటి? బౌద్ధులు తిరిగిన ప్రదేశాలు. చైత్యాలు అంటే బౌద్ధుని యొక్క చరిత్ర. అంటే 5 బౌద్ధుని చరిత్ర చెప్తే ఆయన తిరిగిన ప్రదేశాల గురించి మిగతా వాటిలో చెప్పడం జరుగుతుంది. మొత్తం 29లో 2-3 ప్రారంభించి పూర్తి చేయకుండా ఆపేశారంట. ఈ 2-3 తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని, చివరి కప్పులని విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపేశారు. ఇందులో 29లో 2-3 పూర్తి చేయకుండా వదిలేశారు. వాళ్ళకు కుదరకనో, కొన్ని అవకాశాలు లేకనో పూర్తి చేయకుండా వదిలేయడం జరిగింది కొన్నిటిను. ఆ తర్వాత అంటే 29లో 2-3 వదిలేస్తే మనకి ఎన్ని ఉన్నాయి? మనకు 26, 25 ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్క గోడ మీద, ప్రతి ఒక్క చిత్రం మీద, ప్రతి ఒక్క కుడ్యం మీద చక్కగా చిత్రాలు గీశారు. ఎంత బాగా గీశారంటే 13 గుహలు మాత్రమే మనకి ఇప్పుడు చిత్రాలు కనిపిస్తున్నప్పటికీ అప్పుడు ప్రతి గుహలో కూడా చిత్రాలు గీశారు. కాదు, వాటి శిథిలాలు మాత్రం కానొస్తున్నాయి మనకు. అంటే 29లో 16 మాత్రమే మనకు ఇప్పటికి ఒక రూపం కనిపిస్తుంది. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17 గుహలు మాత్రం మిగిలినాయి. అంటే ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఆ అద్భుతంగా కనిపించేటువంటి గుహలు ఎన్ని ఉన్నాయంటే 1వ, 2వ, 9వ, 10వ, 16వ, 17వ. అంటే దాదాపు 1, 2, 3, 4, 5, 6 గుహలు మాత్రమే మనకు ఆ చిత్రాలు అనేవి చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఈ చిత్రాలను చక్కగా ఏమీ వదిలిపెట్టకుండా ప్రతి గోడ మీద కుడ్యాలతోటి, ఆకులతోటి, మనుషులు నడుస్తున్న విధానంతో చిత్రించడం జరిగింది. గోడలకు మట్టి గిలాబు చేసి దానిపైన పలచగా సున్నం పూసి చూడండి, గుహల గోడలకు మట్టి గిలాబు చేస్తారు. ఫస్ట్ ఇది కొండ గుహ కదా, ఈ కొండ గుహను ఏం చేస్తారంటే ఇలా బాగా రుద్దిన తర్వాత దాని మీద మట్టి పోస్తారు, మందంగా మట్టి పోస్తారు. ఆ మట్టి ఆరకముందే దానిపై పలచగా సున్నం పోస్తారు. అంటే ఆ పలచగా అంటే ఏంటి? ఆ మట్టి మందంగా గోడకు పెట్టిన తర్వాత దాని మీద సున్నాన్ని పోస్తారు. ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలు వేస్తారు. అంటే ఆ మట్టి ఆరకముందే వీళ్ళు చిత్రం గీయడం జరుగుతుంది. వానతేమకు మట్టి గిలావు పొక్కి అది పొరగా పడిపోయినందున కొన్ని చిత్రాల కాలక్రమాన నశించిపోయి ఉండవచ్చు. అంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ చిత్రాలు కొన్ని రోజులకి ఏమవుతుందంటే వాన పడి వాన పడి ఆ వానకు ఆ కుట్టి చిత్రాలని నెర్రలిచ్చి ఆ ప్రదేశం అంతా ఏమవుతుందంటే ఆ చిత్రాలను ఊడిపోయి పొక్కులుగా అంటే పక్కులు వస్తుంది. మనము ఆ గోడ పొక్కులు ఊడిపోతుంది. ఆ పొక్కి అది పొరలుగా ఊడిపోయి పెచ్చులు లేసిపోవడం జరిగింది. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహల్లో ఇప్పుడు తలదాచుకున్న బందిపోటు దొంగలు పెట్టిన పొగకు మరి కొన్ని మసుకు పూసుకుపోయాయి. కొన్ని ఏమో ఆ దొంగల వల్ల పోయినాయి, ఇంకా కొన్ని ఏమో అక్కడ కొండ గుహల్లో బందిపోటు దొంగలు వంట చేసుకోవడం వల్ల పోయినాయి, కొన్ని ఏమో కాలగతి వల్ల ఈ వర్షం పడి నెర్రలిచ్చివ్వడం వల్ల కొన్ని పోయినాయి. ఇలా ఎటైతేమి ఆ గుహలు పూర్తిగా మట్టి కొట్టుకొని పోవడం జరిగింది. మరి ఈ విధంగా
నశించిపోతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కొండ గుహలు మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడే చెప్పే కదా మీకు, కాలగతి వల్ల నశించిపోగా మిగిలినటువంటి కొన్ని చిత్రాలు మనము చూస్తూ ఉన్నాం అక్కడ. తర్వాత ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయినాయి. కాగా నేటికి నిలిచిన మొత్తం 100కి 1 వంతు 2 వంతులో కొన్నాళ్ళ నాటి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ శాశ్వతంగా వీళ్ళు శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ దర్శించుకొని పోయిన వాళ్ళు తమ పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆ గోరు పెట్టి ఆ మట్టి మీద తమ పేరును గీయడం జరుగుతుంది. అలా కూడా కొన్ని శిథిలమైపోయినాయి. కాగా నేటికి నిలిచిన మొత్తంలో 100కి 1, 2 వంతులో కొన్నాళ్ళ నాటి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చు.